డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. మేడంతో మాట్లాడదాం. మరి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయండి. పేరెంట్స్ అందరూ అలర్ట్ అయిపోవాలి. ఎందుకంటే 1.5 month హాలిడేస్ రిలాక్స్ మోడ్ లో నుంచి మళ్ళీ ఏమంటే ఒక జాబ్ చేస్తున్నట్టే, జాబ్ చేసే వాళ్ళకి, జాబ్ చేయని ఇంట్లో ఉండే మహిళలకు కూడా రేపటి స్టార్ట్ అయిపోతుంది. మహిళలు అంటే మా హస్బెండ్స్ మేమేం చేయమని కోపం వస్తుందేమో. సో ఇద్దరు కూడా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలు కూడా హాలిడే మూడ్ లో నుంచి మళ్ళీ స్కూల్స్ కు వెళ్తున్నారు అంటే వాళ్ళని ఎలా మనం మోటివేట్ చేయాలి? తోసేయడమే కాదు, అరే స్కూల్ రా వెళ్ళాలని చాలా మంది పేరెంట్స్ వాడిని గజిబిజి గందరగోళం చేసి కన్ఫ్యూజన్ చేసి పంపించేస్తారు. సో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అకాడమిక్ ఇయర్ అంతా కూడా పిల్లలు ఆ రన్నింగ్ రేస్ లో ఉండాలి అంటే కొంచెం ఈరోజు ఒక్కసారి ఆ టిప్స్ కోసం మేడం అయితే మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. దుర్గశ్రీ గారు, మరి 1.5 month హాలిడేస్ అయిపోతున్నాయి, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని కొత్తవి వస్తాయి కదా. టై దగ్గర నుంచి షూ వరకు, డ్రెస్, బెల్ట్, లంచ్ బాక్స్, స్కూల్ బ్యాగ్. ఆడవాళ్ళ అమ్మాయిలు అయితే ఇంక చెప్పొద్దు, చాలానే ఉంటాయి వాళ్ళకి అనుకోండి. వాళ్ళు చాలా హ్యాపీ మూడ్ లో ఉంటారు. ఇక్కడ సాడ్ గా ఉండేది ఎవరంటే పేరెంట్సే. ఎందుకంటే మేము కూడా ఒక పేరెంటే కాబట్టి ఇక స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే పిల్లలు హోంవర్క్, లంచ్ ప్రిపరేషన్, మళ్ళీ వచ్చాక స్నాక్స్, ఇవన్నీ చూసుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే స్కూల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది, స్కూల్లో ఎలా ఉంటుంది వాతావరణం, ఇవన్నీ కూడా ఒక్కసారి మరి మా పేరెంట్స్ కి ఎలాంటి టిప్స్ సజెషన్స్ చెప్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మరి పిల్లలకి కూడా? మనము ఒక నెల కార్ నడకపోతే అలా ఉండిపోతుంది చూడండి. దానికి బ్యాటరీ డౌన్ అయిపోతుంది, పెట్రోల్ వేయించుకోవాలి, టైర్లో ప్రెషర్ ఉందా లేదా అన్ని చూయించుకోవాలి కదా. అట్లానే మన సమ్మర్ హాలిడేస్ అండి, మన కార్ అలా స్తంభించిపోయినట్టు ఉంటుంది. కాకపోతే ఆ స్తంభించింది అన్న ఫీలింగే ఉంటది, కానీ ఇంట్లో ఉన్న తల్లికి పొద్దున్న లేచేం వండి పెడతావు, మధ్యాహ్నం ఏం పెడతావు, నేను బయటికి వెళ్ళి ఆడుకోనా, నన్ను సినిమా తీసుకెళ్తావా, పార్క్ తీసుకెళ్తావా, ఇదంతా అవుతుంది సమ్మర్ లో. అంటే ఒక టైం టేబుల్ లేదు, ఏ రోజు ఎలా జరగాలంటే అలా జరిగిపోతుంది. తల్లులకి అబ్బాయిలు ఎప్పుడు స్కూల్కి వెళ్తారా బాబు, కొంచెం సేపు ఊపిరి తీసుకోవచ్చు, ఆ పొద్దున్న కాఫీ తాగడానికి కూడా వీళ్ళు తాగనీయట్లేదు, పిల్లల్ని వదిలేసి వచ్చిన తర్వాత ఒక కప్పు కాఫీ తాగాలి అన్న ఒక్క ఆశ ఉంటది ఆ తల్లికి. ఆ ఒక్క కప్పు కాఫీ కోసము ఆవిడ పొద్దున్న 4 గంటలకి లేచి వంట చేసి డబ్బాలు కట్టి పంపించాలన్న బాధని పర్వాలేదు. ఎందుకంటే ఆ కొంచెం మీ టైం అనేది ప్రతి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ ప్రకారము సర్వేస్ చేసినప్పుడు పిల్లలది ఐక్యూ లెవెల్ సమ్మర్ బ్రేక్ లో అంట 70% డ్రాప్ అయిపోతుంది. 70% డ్రాప్ అయిపోతుంది. ఓకే, టోటల్ అందులో బయటకు వచ్చేస్తారేమో. బిల్కుల్ మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది. అందుకని మనం ఏం చేస్తాము, స్కూల్స్ లో టీచర్లు ఏం చేస్తారు, ఫస్ట్ అట్లీస్ట్ 1 week 10 days లాస్ట్ ఇయర్ ఏం చదువుకున్నాము, ఏదో క్రియేటివ్ గా ఇంటరాక్టివ్ గా ఏదో చేయాలన్న ప్రయత్నంలో. మళ్ళీ అడల్ట్స్ కి కూడా అవుతుందా, టీచర్స్ కి కూడా అవుతుందా? టీచర్స్ కి కూడా అట్లానే ఉంటుంది. అందుకని టీచర్స్ ని వారం 10 రోజుల ముందరే పిలుచుకుంటాం స్కూల్లోకి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా ఆ కొత్త సైకిల్లోకి రావాల్సి వస్తుంది. మనం ఒక రోజు లేట్ గా పడుకుని లేట్ గా లేచామనుకోండి, మన బయోలాజికల్ క్లాక్ షిఫ్ట్ అవ్వటం మొదలవుతుంది, ఒకలాంటి అన్ఈజీనెస్ ఉంటుంది. అదే గత 40 days గా మనం చేస్తూ ఉంటే హాలిడేస్ లో పొద్దున్నే లేచి రెడీ అయ్యి వెళ్ళాలి. ఫస్ట్ డే టీచర్స్ అందరు ఇంటికి వచ్చినప్పటికీ తలనొప్పితో వస్తారు. ఎందుకంటే అది ఒక కొత్త సైకిల్, ఆల్ ఆఫ్ అ సడన్ బాడీ జర్క్ తింటది కదా. సో టీచర్లు కస్టమైజ్ అయ్యేటప్పటికి పిల్లల్ని తీసుకొస్తాం, ఆ పిల్లల్ని కస్టమైజ్ అయ్యేటప్పటికి స్కూల్ ఫుల్ రన్నింగ్ లోకి వచ్చేస్తుంది. ఈ బ్లాక్స్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాము అంటే, నేను చెప్పాను కదా ఇందాక కార్ ఐడలైజింగ్ సిచ్యువేషన్ లో ఉంటే దానికి 4 వీల్స్ ఉన్నాయి. ఈ 4 వీల్స్ ఏంటి? పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్. వీళ్ళు నలుగురు కలిసి సమానత్వంగా నడవకపోతే ముందుకెళ్ళలేం కదా. సో పేరెంట్స్ కి ఫస్ట్ పేరెంట్స్ ఏంటి,
స్కూల్కి వెళ్ళు, కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫామ్లు అన్ని తీసుకొచ్చేస్తారు. కాకపోతే హెల్త్ అండ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు అట్లీస్ట్ ఒక వారం ముందు నుంచి వాళ్ళకి మెల్లింగ్ అలవాటు చేయండి. పొద్దున్నే లేవాలి, ఎందుకంటే బయాలజికల్ క్లాక్ చాలా అప్సెట్ అయిపోతుంది. వాంతులు చేసుకోవటము, పొద్దున్నే మీరు బ్రేక్ఫాస్ట్ తినెళ్ళాలి, పాలు తాగెళ్ళాలి, ఆ హెల్త్ అంతా పాడైపోతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అడల్ట్స్ ఆల్సో. సో హెల్త్ అండ్ సేఫ్టీ అనేది నలుగురికి చాలా ఇంపార్టెంట్. హెల్త్, మెంటల్ హెల్త్ రెండు ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ ఎందుకంటాము, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నారు, ఏడుపులోనే ఉంటారు వాడు రోజంతా. దానికి మనం ఓపిక్ గా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి సంజాయించుకుని మీరు సేఫ్ గానే ఉంటారు, మీ టీచర్ చూడు అని మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు స్కూల్ కి తయారవ్వాలి కదా, రిక్వెస్ట్ పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ టు ఫోకస్ ఆన్ హెల్త్ అండ్ సేఫ్టీ. చాలా మంది పిల్లలు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తినకుండా వస్తారు. వాళ్ళకు కొంచెం స్కూల్లో ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అవైలబిలిటీ ఉంచితే కొంచెం బెటర్ ఫీల్ అవుతారు. పిల్లలు బస్సులో వామిట్ చేసేస్తారు, ఎందుకంటే అలవాటు పోయింది. సో వాళ్ళు ఎంటీ స్టమక్స్ లో ఏది వినిపించుకోలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్. సెకండ్ థింగ్ ఇస్ సేఫ్టీ. బిగ్ టైం సేఫ్టీ. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్కూల్ బస్. ఆ బస్ ఎండ్కి వస్తుంది, హూ ఇస్ పికింగ్ అప్, బస్ నంబర్ ఏంటి, ఇవన్నీ ఫస్ట్ ఒక రన్ చేసుకోండి. ఓకే, నాని ఎవరన్నా ఉన్నారా, ఆర్ హూస్ దట్ కండక్టర్ ఎవరన్నా ఉన్నారా, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫోటోలు ఉన్నాయా, వాళ్ళ టెలిఫోన్ నంబర్ ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళందరూ రిజిస్టర్డా, పోలీస్ చెక్ అయిందా, ఇఫ్ ద స్కూల్ కెన్ డూ ఇట్, డూ ఆల్ దోస్ థింగ్స్. ఇవి ఒకటే కాదు, డ్రాప్ ఆఫ్ పాయింట్. మీరు వెళ్ళలేకపోతే ఎవరు వెళ్తున్నారు, మీరు ఆథెంటిసిటీ ఉందా వాళ్ళు పికప్ చేసుకోవటానికి. సమ్ టైమ్స్ పేరెంట్స్ ఆర్ ఎట్ వర్క్, హూ ఈస్ పికింగ్ దెమ్ అప్, గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చూసారా, ఎవరు డ్రాప్ చేస్తున్నారు, ఎవరు పికప్ చేస్తున్నారు, ఎన్నింటికి వస్తారు, ఎన్నింటికి వెళ్తారు. సింపుల్ థింగ్ అండి. పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్, అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు నలుగురు కలిసి హెల్త్ అండ్ సేఫ్టీ మీద ఫోకస్ చేస్తే there's nothing to stop the movement of the school. Okay, another thing, ఇప్పుడు పుస్తకాలు వచ్చేస్తున్నాయి చేతిలోకి. వాళ్ళు పొద్దున్న చూస్తూ ఉంటాను, కొన్ని స్కూల్ స్టార్ట్ అయినాయి, వాళ్ళ బ్యాగ్స్ ఎంత హెవీగా ఉన్నాయో. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ద టీచర్స్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్, స్కూల్ లీడర్షిప్ అండ్ ద మేనేజ్మెంట్ టు థింక్ వెరీ కేర్ఫుల్లీ అబౌట్ ద వెయిట్ ఆఫ్ ద బ్యాగ్. అది మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్. పిల్లలు ఇట్లా ఉన్నారు, ఇంత బుడ్డి పిల్లలు, వాళ్ళ బ్యాగే వెయిట్ ఇలా పడిపోయేటట్టు ఉన్నారు. ప్లీజ్ రిడ్యూస్ ది వెయిట్ ఆఫ్ ద బ్యాగ్. అగైన్ ఇట్ ఈస్ అండర్ సేఫ్టీ. ఓకే, పిల్లలకి వాటర్ బెల్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ బెల్ అట్లీస్ట్ గంటకు ఒకసారి ఇంత వాటర్ తాగేటట్టు ఒక బెల్ రింగ్ చేయండి. మీ పర్మిషన్ తీసుకోక్కర్లేదు, నీళ్లు తాగటము ఇంపార్టెంట్ కదా. సో వాటర్ బెల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయండి. స్నాక్ టైం, పిల్లలు స్కూల్ కి బయలుదేరారు, 6:30కి పిల్లలు బస్ ఎక్కారండి, స్కూల్ 8:30కి, 6 గంటలకి తినలేకపోవచ్చు. కానీ స్కూల్లో మీరు ఒక 10-15 minutes స్కూల్ స్టార్ట్ అవ్వకుండా బ్రేక్ఫాస్ట్ టైం ఇవ్వండి. అగైన్ ఇట్ ఈస్ అబౌట్ హెల్త్ అండ్ సేఫ్టీ. టీచర్స్, బీ వెరీ సెన్సిటివ్. దీస్ ఆర్ ద ఫస్ట్ ఫ్యూ డేస్, especially when they are turning around. ఈ చేంజెస్ అవుతూ ఉంటాయి ఫ్రమ్ grade 6 into grade 7. నేను పెద్దవాళ్ళని అయిపోయాను అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. 10th నుంచి 11th లోకి చేసే సీనియర్స్ అన్న. Be sensitive. Don't just go about with saying that, oh, okay, not acceptable. So please be sensitive about it. I would request the leadership, management, or the admin team to be very sensitive, very cautious. I'll give you one example. There was this school, I don't want to take the name. School started అయిపోయింది, పెయింటింగ్ లేయించేసారు. ఆ పెయింట్ స్మెల్ ఉండిపోయింది, అది కడుపులో తిప్పేస్తుంది కదా. ఆయిల్ పెయింట్ వేస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. దే కెన్ బాదర్. సో వామిటింగ్స్,
కొంతమంది పిల్లలు అడ్మిట్ అయిపోవాల్సి వచ్చింది. ఇంకో స్కూల్లో కార్పెంటరీ వర్క్ అయింది. ఎక్కడంటే అక్కడ నెయిల్స్. దట్ ఈస్ నాట్ పేరెంట్స్ ఇష్యూ, టీచర్స్ ఇష్యూ, నాట్ ద స్టూడెంట్స్, ఇట్స్ ది అడ్మినిస్ట్రేషన్. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే హెల్త్ అండ్ సేఫ్టీ, వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ హెల్త్, mental health, safety by all means, whether it is transport, drinking water, break time, books, weight of the bag, dress, everything needs to be attended. Okay, and leadership should be available for parents. First starting లో ఆ anxiety, పిల్లలతో పాటు తల్లులు కూడా ఏడ్చేస్తూ ఉంటారు. కొంచెం give them a shoulder to just turn around, క్వశ్చన్స్ వస్తే పర్వాలేదు. థ్యాంక్ యూ మ్యామ్. అంటే పిల్లలకే కానీ స్టూడెంట్స్ కానీ మంచి టిప్స్ చెప్పారు. అంటే రేపు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్కూల్స్, పేరెంట్స్ ఎవరు టెన్షన్ పడకుండా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే, అలాగే స్కూల్ యాజమాన్యం కూడా ఈ చిన్న చిన్న జాగ్రత్తలన్నీ పాటిస్తే ఈ అకాడమిక్ ఇయర్ అంతా కూడా చాలా హ్యాపీగానే ఉంటుంది. బెస్ట్ విషెస్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ మ్యామ్.